నేను భగవంతుని చూశాను, స్పృశించాను అని ఎవరైనా అంటే అది అపోహ మాత్రమే, లేదా అది అసత్యం. అక్కడ చూడటానికంటూ ఏమీ లేదు. నాలో ఉన్నదానిని నేను చూడలేను కదా. నాలో ఉన్నదేమిటో ఇతరులు చూడగలుగుతారు. అందువలన భగవంతుడిని ఎదుటివారిలో చూడగలం, మన లోపల మాత్రం చూడలేం. అందువల్ల దైవాంశ సంభూతుడైన వాడు తాను దివ్యమైన వాడినని తెలుసుకోలేడు. అలాగే ఆ భగవంతుడు కూడా తాను భగవంతుడుననే విషయం గ్రహించలేడు. బాబూజీ భగవంతునికి తాను దైవమనే భావం ఉండదు అనేవారు. తాను భగవంతుడననే విషయం ఆయన గ్రహిస్తే ఇక తాను ఇతరులు వేరువేరనే ద్వంద్వం వెంటనే మొదలవుతుంది. భగవంతునికి ప్రజ్ఞ లేదు, ఆయనకు మనస్సనేది లేదు. సహజ మార్గంలో ఈ విషయం గట్టిగా నిర్వివాదాంశంగా చెప్పబడింది.